ఈరోజు దోమల సమస్య ఉన్నదంటే దానికి మురికి నీళ్ళు గుర్రం డెక్కే కారణం. గత ప్రభుత్వంలో అప్పటి కేటీఆర్, ఇక్కడున్న ఎమ్మెల్యే వివేకానంద, అదేవిధంగా అరికపూడి గాంధీ ఎమ్మెల్సీ అందరూ వచ్చి ఇక్కడ పెద్ద డ్రామా చేసిన 2016 నుండి మేము అభివృద్ధి చేస్తున్నామని పెద్ద పటేల్ చిన్న పటేల్ ₹1,00,00,000 మింగిలు కానీ ప్రగతి నగర్లో అంబీర్ చెరువు పరిస్థితి ఏందని అడుగుతున్నాం. బీఆర్ఎస్ నాయకులు 2 ఎలక్షన్లో ఓట్లు దండుకొని ప్రగతి నగర్ అంబీర్ చెరువును అభివృద్ధి చేస్తామని ప్రజల కల్లిబొల్లి మాటలు చెప్పి ప్రభుత్వంలో ఉన్న ₹10 కూడా కేటాయించలేదు. మరి 100 కోట్లతో ఎస్టీపీ అని, 25 కోట్లతో వాకింగ్ ట్రాక్ అని, మరొక 50 కోట్లతో అభివృద్ధి అని పనులు మొదలుపెట్టి 25 కోట్లు దండుకొని ఈరోజు పనులు ఎక్కడ ఉన్నాయని గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, ఎమ్మెల్యే వివేకానందని, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లాడుతున్నారని అడుగుతున్నాం. ఇక్కడ కేటీఆర్ వచ్చి హామీ ఇచ్చిన అంబీర్ చెరువును అభివృద్ధి చేస్తామని హామీ మర్చిపోయాడు, ఓట్లు దండుకున్నాడు. 3వసారి ఎమ్మెల్యే కూడా దౌర్భాగ్య పరిస్థితులు ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీకు మున్సిపల్ ఎలక్షన్లో ఓటు అడిగే నైతిక హక్కు ఉన్నదంటే అంబీర్ చెరువు పనులు మొదలుపెట్టినాక మాత్రమే మీరు ఓట్లు అడగాలి. లేకపోతే ప్రగతి నగర్ కానీ, నిజాంపేట కానీ, ఐదర్ నగర్లో ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ ప్రభుత్వం లేదని అడుగుతున్నాం. ఓట్లకి రావాలంటే బీఆర్ఎస్ కు నైతిక హక్కు లేదు. అంబీర్ చెరువు కానీ, నిజాంపేటలో ఉన్న 4 చెరువులు, గుర్రపు డెక్కను, అదేవిధంగా మురికి నీటి సమస్యను పరిష్కరించకుండా ఈరోజు ఓట్లకే అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 200 కోట్లు అంబీర్ చెరువుకి, మరొక 85 కోట్లు నిజాంపేటలో 4 చెరువుల అభివృద్ధికి కేటాయించినాక మాత్రమే మీరు ఎన్నికల్లో ఓట్లు అడగండి, లేకుంటే ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. మేము ప్రజలందరినీ ఒకటే అడుగుతున్నాం, నిజాంపేట, బాజ్పల్లి, ప్రగతి నగర్, ఐదర్ నగర్ ప్రజల్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. చెరువులను అభివృద్ధి చేస్తామని, గుర్రం లెక్క లేకుండా చేస్తాం, మురికి నీటి కలవకుండా చూస్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 300 కోట్ల ఈ చెరువుల పరిరక్షణ కోసం మీరు నోటిఫికేషన్ ఇచ్చినాకనే నిజాంపేట సర్కిల్లో ఓట్లు అడగాలి. లేకపోతే ప్రజలకు ఒకటే కోరుకుంటున్నాం, ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్న గుర్రపు రెక్క, మురికి నీరు, దోమల సమస్యకు పరిష్కారం చూపించకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ ప్రజలు కూడా ఓటేయద్దు. మీరు వస్తే నిలదీయమని ఈరోజు ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకుంటున్నాం.